నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను యువసేన యూత్ అసోసియేషన్ వల్ల మండపంకి వచ్చినాను. ఆర్గనైజర్ వచ్చేసి మన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న. ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేస్తాడనమాట. చూసుకోవచ్చు, చాలా గ్రాండ్ మండపం, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం ఇన్ కంప్లీట్ భాగ్యనగర్. సో మంచి టెంపుల్ సెటప్ అనమాట. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ బై సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న. సో ఈసారి 27th ఇయర్ సెలబ్రేషన్స్. మనకు ఎంట్రన్స్లో అయితే శ్రీరాముడు దర్శనం ఇస్తున్నాడు, బాలరాముడు. సో అయోధ్యలో ఎట్లయితే శ్రీరాముని విగ్రహం ఉందో, సో అదే విగ్రహం పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బంబం బోలే. సో టెంపుల్ కాన్సెప్ట్లో కూడా దశావతారం, ఇక్కడ చూసుకోవచ్చు దశావతారం. మంచి లక్కీ డ్రా కూపన్ కూడా పెట్టారు, 50 రూపీస్ కూపన్కి అయితే మనకైతే అక్కడ పద్మజ మొబైల్స్ వాళ్ళైతే పెట్టారు. అండ్ అదేవిధంగా 100 రూపీస్కి హోండా యాక్టివా. ఒక్కసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాం. ఈసారి 27th ఇయర్ సెలబ్రేషన్స్ 2+7 9. అండ్ అదేవిధంగా 27th ఫెస్టివల్ వచ్చింది. సో సంథింగ్ స్పెషల్. సో వినాయకుడు వచ్చేసి మనకు ధూల్పేట నుంచి లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అయితే వచ్చిందనమాట. సో స్వామివారికి ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి మూవింగ్ ఐస్. సో పైన కిరీటం పైన చూసుకోవచ్చు సూర్యప్రభావల్, సూర్యుడు, అట్లనే శేష్నాగ్, అండ్ పైన మహాకాళేశ్వర్. సో వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగం ఇన్ మధ్యప్రదేశ్. సో స్వామివారి రైట్ హ్యాండ్లో త్రిశూలం, లెఫ్ట్ హ్యాండ్లో పర్షు, అదేవిధంగా ఒక చేతిలో 2 లడ్డూలు ఉన్నాయి. మంచి కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మూషక్ మహారాజ్, అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మన బబ్బర్ షేర్. సో సోమన్ ఉన్నాడు ఇక్కడ, అండ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. సో నెక్స్ట్ అయితే ఒక డీటెయిల్ బ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఇంకా కొన్ని రీల్స్ వస్తాయి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.